ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడమే ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు పెట్టుబడి అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ నిషేధం అందరి బాధ్యత, వాటి స్థానంలో గుడ్డ సంచులను వినియోగించాలని సూచించారు. ఇంట్లోని చెత్తా చెదారాన్ని బయటవేసే క్రమంలో భూమిలో కరగని ప్లాస్టిక్ను వేరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆరోగ్యకర జీవన విధానానికి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని మంత్రి కందుల దుర్గేష్ ప్రజానీకానికి పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒక్కో థీమ్తో ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్న నేపథ్యంలో జూలై నెల 3వ శనివారం ప్లాస్టిక్ వాడకం ప్రమాదకరమని తెలుపుతూ ప్లాస్టిక్ భూతాన్ని అంతం చేద్దామన్న నినాదంతో కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరు గ్రామంలో మంత్రి కందుల దుర్గేష్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. కానూరు కోడెల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ మానవహారం నిర్వహించారు. చెత్త నిర్వహణను కట్టుదిట్టంగా నిర్వహించి పర్యావరణాన్ని కాపాడుతామని, పర్యావరణానికి ముప్పు తెచ్చే ప్లాస్టిక్ను వినియోగించమని, ప్రతిరోజు స్వచ్ఛత కోసం కొంత సమయం కేటాయిస్తామని మంత్రి కందుల దుర్గేష్ ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలు బాధ్యతగా పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ప్రజలు అధికారులతో కలిసి పలు స్లోగన్స్ చేశారు, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం, రిఫ్రిజిరేటర్, ఏసీలు తదితర వస్తువుల వినియోగం వల్ల వెలువడే వాయువులతో ఓజోన్ పొరకు విచ్ఛిన్నం ఏర్పడి పర్యావరణానికి హాని కలుగుతుందన్న నేపథ్యంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి క్రమంగా అంతం చేద్దామని అన్నారు. తద్వారా మన గ్రామాల్లోనూ ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడానికి సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగంలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ప్రజలు పాటించాలన్నారు. ఈ సందర్భంగా రక్షణ కవచంగా ఉన్న ఓజోన్ పొర ప్రయోజనాలను వివరించారు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి అర్థమయ్యేలా వివరించారు. ఇంట్లోని చెత్త చెదారాన్ని బయటవేసే క్రమంలో భూమిలో కరగని ప్లాస్టిక్ను వేరు చేద్దామని పిలుపునిచ్చారు. తద్వారా రీసైక్లింగ్కు అవకాశం ఉంటుందన్నారు. ప్లాస్టిక్ సంచులు, వస్తువులకు బదులు ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సూచించారు. ప్రస్తుతం ప్రధాన నగరాల్లో ప్లాస్టిక్ బాటిళ్ల స్థానంలో గాజు సీసాలు వినియోగిస్తున్నారని తెలిపారు. ఎవరికి వాళ్లు తమ ఇళ్లతో పాటు ప్రభుత్వం నిర్మించిన రోడ్లను, కాలువలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోతే అనారోగ్యాల బారిన పడతామని తెలిపారు. చెత్తా చెదారాలు ఎక్కడ పేరుకుపోయినా అంతిమంగా నష్టపోయేది మానవుడే అన్న విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలని అందరికీ అర్థమయ్యేలా మంత్రి దుర్గేష్ వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం భవిష్యత్తులో ఉద్యమంగా మారుతుందని మంత్రి దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ సారథ్యంలో స్వచ్ఛాంధ్ర, ప్రధాని మోదీ సారథ్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిరంతరాయంగా అమలు చేస్తూ దేశాన్ని, రాష్ట్రాన్ని అత్యంత పరిశుభ్రత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ప్రతి నెల 3వ శనివారం ఈ తరహా కార్యక్రమాలు చేస్తూ తప్పనిసరిగా ఇంటినే కాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సందేశాన్ని ఇస్తున్నామన్నారు. అలా ప్రతి నెల 3వ శనివారం ఒక్కో కార్యక్రమంతో ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నామన్నారు. జూలై మాసంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం, గుడ్డ సంచులు వినియోగిద్దాం అన్న నినాదంతో ప్రజల్లోకి వచ్చామన్నారు. స్వచ్ఛత మన లక్ష్యం, ప్లాస్టిక్ను చేద్దాం దూరం మంత్రి కందుల దుర్గేష్ నినదించారు. అనంతరం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో భాగంగా నిడదవోలు నియోజకవర్గంలోని 211 అంగన్వాడీ కేంద్రాలకు గాను సొంత అంగన్వాడీ భవనాలను కలిగిన 131 అంగన్వాడీ కేంద్రాలను సాక్ష్యం అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ కావడంతో ఆయా కేంద్రాలకు టీవీలు, వాటర్ ఫిల్టర్లు, క్రీడా వస్తువులు మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కానూరు సర్పంచ్ భావన మధు, డిజిటల్ పంచాయతీ అధికారి వై అమ్మాజీ, ఎంపీడీఓ కె ఉమారాజ్యలక్ష్మి, పద్మజ, మండల తహసీల్దార్ కె నిరంజన్, సిడిపిఓ ఎం ఆశారోహిణి, నాయకులు పిప్పర రవి, వాకలపూడి వీర్రాజు, మల్లపూడి రాజేంద్ర ప్రసాద్, కోలా సీతయ్య, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి పూర్తిగా హాని జరుగుతుంది. ఇవన్నీ పర్యావరణం లేకపోతే ఓజోన్ పొరకి చిల్లులు పడడం, ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలు మనకు సంబంధం లేవనుకునేటువంటి మాట మాత్రం ప్రజలు ఎవరు అనుకోకూడదు. ఎందువల్లంటే ఇవాళ వర్షాకాలంలో సైతం ఇంత పెద్ద ఎత్తున భానుడు భగభగమంటున్నాడంటే, సూర్యుడు అంత గట్టిగా మనకి ఎండలు ఇస్తున్నాడంటే కారణం ఏంటి తెలుసా? మనం ఇళ్లలో వాడుకునేటువంటి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు కానివ్వండి, ఏసీ మిషన్లు కానివ్వండి, మనం ఒంటికి కొట్టుకునేటువంటి సెంట్లు కానివ్వండి, వీటి తాలూకు వాయువులు పైకి వెళ్లి సూర్యుడికి మనకి మధ్య ఉన్నటువంటి పొరని ఓజోన్ పొర అంటారు. ఆ ఓజోన్ పొర ఉండటం వల్ల మనకు వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే, సూర్యుడి నుంచి వచ్చేటువంటి సూర్యరశ్మి ఆ వేడి డైరెక్ట్ గా మనకు రాదు. అదే మనం ఈ వాడకాల వల్ల ఏసీ మిషన్లు
లేకపోతే పెర్ఫ్యూమ్స్ వీటి వల్ల వచ్చేటువంటి వాయువులు పైకి వెళ్లి ఆ ఓజోన్ పొర మనకు రక్షణ కవచంగా ఉన్నటువంటి ఓజోన్ పొరని చిల్లులు పెడుతుంది. చిల్లులు పెట్టినప్పుడు సూర్యుడి యొక్క సూర్యరశ్మి ఆ వేడి డైరెక్ట్ గా మన మీదకి వచ్చేస్తుంది. అందుకే మీరు చూడండి, సంవత్సరానికి మనకి వేడి పెరిగిపోతా ఉంది. మామూలు శీతాకాలంలో వానాకాలంలో కూడా విపరీతమైన ఎండలు ఉండేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇటువంటి అన్ని విధానాల్ని మనం పక్కన పెట్టి పరిశుభ్రతను కాపాడుకోవాలి. తద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మాత్రం మనం 100% స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ వైపు ప్రయత్నించాల్సి ఉంటుంది. మాజీ కౌన్సిలర్ ఆధ్యాత్మిక చింతనా పరురాలు అల్లు రాజేశ్వరి చిత్రపటానికి పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. దైవ పరాయణురాలైన అల్లు రాజేశ్వరి సామాజిక సాంఘిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందంజ ఉండేవారు. 1987లో దివంగత మాజీ ఎమ్మెల్యే ఏసీవై రెడ్డి రాజమహేంద్రవరం మున్సిపల్ చైర్మన్గా ఉన్న రోజుల్లో రాజేశ్వరి శ్యామలానగర్ పరిసర ప్రాంతాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున వార్డు కౌన్సిలర్గా సేవలందించారు. రాజేశ్వరి కౌన్సిలర్గా వార్డులో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించారు. మున్సిపల్ కమిషనర్ నుంచి కింది స్థాయి అధికారి వరకు అందరితోనూ సామరస్యంగా వ్యవహరిస్తూ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు, తమ వార్డు ప్రజల వ్యక్తిగత పనులు సులభంగా అందించేవారు. ఇతర మహిళా కౌన్సిలర్లకు తలలో నాలుకలా ఉండేవారు. రాజమహేంద్రవరం టౌన్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, సేవాదళ నాయకురాలిగా రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు. ప్రస్తుత వైసీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మితో కలిసి సారా వ్యతిరేక ఉద్యమంలో కూడా చురుగ్గా పాలుపంచుకున్నారు. ప్రజాసేవతో పాటు లేడీస్ క్లబ్ శాశ్వత సభ్యురాలుగా, ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యురాలుగా సాంఘిక రంగంలో కూడా ముందుండేవారు. భక్తి పరాయణురాలైన రాజేశ్వరి తిలక్ రోడ్ సాయిబాబా గుడి నిర్వహణ కమిటీ సభ్యురాలుగా కూడా ఆధ్యాత్మిక సేవలందించారు. అల్లు రాజేశ్వరి భర్త అల్లు వీరప్పారావు 70వ దశకంలో రాజమహేంద్రవరం మున్సిపాలిటీలో విలీనం కాక గాంధీ ప్రకాష్ నగర్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులుగా సేవలందించారు. రాజేశ్వరి అదే ప్రాంతానికి 28వ వార్డు కౌన్సిలర్గా ప్రజలకు సేవలందించారు. వీరప్పారావు రాజేశ్వరి దంపతుల కుమారుల్లో ఒకరైన అల్లు బాబీ కార్పొరేటర్గా గెలిచి ప్రజలకు సేవలందించారు. ఈ విధంగా భార్యాభర్తలు, వారి కుమారుడు ఒకే ప్రాంతానికి ఒకే పార్టీ తరఫున పంచాయతీ వార్డు సభ్యుడిగా, కౌన్సిలర్గా, కార్పొరేటర్గా ప్రజలకు సేవలందించడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఆ తరువాత బాబీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియమితులయ్యారు. రాజేశ్వరి సోదరుడు వాకా మురళీధర్ కూడా కార్పొరేటర్గా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. రాజేశ్వరి ఇటీవల స్వర్గస్థులయ్యారు. కుటుంబ సభ్యులు శనివారం స్వగృహంలో పెద్ద కార్యం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు విచ్చేసి రాజేశ్వరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు, సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, జీవి హర్ష్ కుమార్, మార్గాన్ భరత్రామ్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, వైసీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, ఇన్నీస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు, ప్రముఖ ఆడిటర్ విశ్వనాథం భాస్కర్ రామ్, తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి, అఖిలపక్షం కన్వీనర్ దేశిరెడ్డి బలరాం నాయుడు, మాజీ కార్పొరేటర్లు ప్రసాదుల హరినాథ్, నేలపాల తమ్మారావు, గొర్రెల సురేష్, కంచుమర్తి చంటి, గొర్రెల సత్యరమణి, బులుసు ప్రకాష్, చాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, డాక్టర్ రవికిరణ్, నక్కా నగేష్, పట్టపగల వెంకట్రావు, నండూరి సుబ్బారావు, యాళ్ల సురేష్, తోట సుబ్బారావు, అత్తి సత్యనారాయణ, నిమ్మలపూడి గోవిందు, బ్రహ్మానందం, నొడగల సుధా తదితరులు పాల్గొన్నారు. మాజీ కౌన్సిలర్ ఆధ్యాత్మిక చింతనాపరురాలు అల్లు రాజేశ్వరి స్వర్గస్థులైనందుకు బీసీఎన్, సిసిసి ఛానల్ యాజమాన్యం, సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
ఈ నెల 21 నుంచి అగ్రిమెంట్ జరగకపోతే ముడుపులపై సిఐడి దర్యాప్తు చేయాలని హైకోర్టు నుంచి దర్యాప్తు ఆర్డర్ తెస్తామని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధులు ముడుపుల జాబితా సిఐడికి అందజేస్తామని చెప్పారు. పేపర్ మిల్లుకు వచ్చే 400 కోట్ల లాభాల్లో 40 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధులు ఖర్చు చేయాల్సి ఉందని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పేపర్ మిల్లు యాజమాన్యం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా ప్రజాప్రతినిధులకు 4 కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటుందని అన్నారు. యూనియన్ నాయకుల అసమర్థత వల్లే మంచి అగ్రిమెంట్ జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరంపర ఉద్యోగాలు కూడా సీనియారిటీ ప్రకారం ఇవ్వకుండా ఒక్కో ఉద్యోగానికి 12 లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయల వరకు తీసుకుని అమ్ముకున్నారని, ఇదొక పెద్ద స్కామ్ అని, దీనిలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. పరంపర ఉద్యోగాల పేరుతో వసూలు చేసిన మొత్తంలో 7 కోట్ల రూపాయలు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు ముట్ట చెప్పారని ఆయన ఆరోపించారు. మిల్లుకు ఏటా 400 కోట్ల రూపాయల లాభం వస్తుందని, దీనిలో 10% అంటే 40 కోట్ల రూపాయలు రాజమండ్రిలో సిఎస్ఆర్ నిధులుగా ఖర్చు చేయాలని, కానీ చెయ్యడం లేదని, కేవలం 4 కోట్ల రూపాయలు ప్రజాప్రతినిధులకు, అధికారులకు ముడుపులు చెల్లించి సరిపెడుతున్నారని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో అఖిలపక్ష కన్వీనర్ దేశిరెడ్డి బలరామనాయుడు, కాంగ్రెస్ నాయకులు జేటీ రామారావు, బర్రే సుబ్రహ్మణ్యం, ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి దెయ్యాల రాజు, మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే అగ్రిమెంట్ జరగకపోవడం, ఎన్నికలు జరగకపోవడం, అలాగే వర్కర్స్ అందరికీ కూడా శాలరీస్ రేజ్ కాకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి యూనియన్ లీడర్స్ ఫస్ట్ కారణం. అక్కడ 11 యూనియన్లు ఉన్నాయి. ఆ 11 యూనియన్లకి కూడా నాయకత్వం వహించేటువంటి నాయకులు ఉన్నారు, 11 మంది వరకు. మేనేజ్మెంటు జయకృష్ణ అనేటువంటి ఒక వైస్ ప్రెసిడెంట్ హెచ్ఆర్, ఆయన ఈ 11 యూనియన్లకి సంబంధించిన నాయకులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్ట్ ఇచ్చి, మీకు కావాల్సిన వాళ్ళు కానీ లేకపోతే మీ బంధువులు కానీ ఎవరినో ఒకళ్ళని మీరు బిల్లులో వేసుకుంటాం, లేదా మీకు ఇచ్చిన పోస్ట్ అమ్ముకోండి అని చెప్పి వాళ్ళకి అవకాశం ఇవ్వడం వల్ల ఈ 11 మంది యూనియన్ నాయకులు కూడా ఆ జయకృష్ణ గారు వెనకాల తోకపుకుంటూ కుక్క పిల్లల్లా తిరుగుతూ ఉండటం అంటే ఈవేళ పేపర్ మిల్లు అగ్రిమెంట్ అవ్వకపోవడం కానీ, వర్కర్స్కి శాలరీ రేజ్ అవ్వకపోవడం కానీ జరిగింది. మరి నేనున్నానంటూ దాన్ని అష్టకష్టాలు పాలు చేసి వాళ్ళు లాక్డౌన్ వరకు తీసుకొచ్చారు. మరి ఇలా లాక్డౌన్ చేసుకుంటూ ఉంటే మేమేమి చూస్తూ ఊరుకోం. దాన్ని లాభాల బాటలో ఉన్నదాన్ని లాక్డౌన్ చేస్తే ఊరికనే ప్రసక్తే లేదు. అఖిలపక్ష కమిటీగా అందరినీ పోగేస్తాం, అందరినీ ఒక దారికి తీసుకొస్తాం. వాసవి క్లబ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో సరస్వతి శిశు మందిర్ స్కూల్ బెంచీలను బహుకరించారు. వాసవి క్లబ్ రాజమహేంద్రవరం ప్రెసిడెంట్ వాసవియన్ సిగాకొల్లి శైలజ ఆధ్వర్యంలో మురమండ సరస్వతి శిశు మందిర్ స్కూల్కు 20 బెంచీలు బహుకరించారు. అదే స్కూళ్లలో బాలబాలికలకు టాయిలెట్స్ నిర్మించారు. ఆర్యాపురంలో గల శ్రీ కృష్ణ చైతన్య ఆశ్రమానికి వెజిటబుల్ కట్టర్, లోదరన్ హై స్కూల్కు కంప్యూటర్ టేబుల్స్, పేద విద్యార్థి చదువు నిమిత్తం 10,000 రూపాయలు అందజేశారు. ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకొల్ల రామకృష్ణ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో సిగాకొల్లి కరుణ కుమార్, పూర్వపు గవర్నర్ బాలనాగు కాశీ విశ్వేశ్వరరావు, జిల్లా గవర్నర్ ఎండూరి రాఘవ కుమారి, క్లబ్ సెక్రటరీ కారుమూరి మురళీకృష్ణ, ట్రెజరర్ కుమ్మరగుంట్ల లక్ష్మీకాంతం, తమ్మన ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. మరి ఇక్కడ మహాప్రస్థానం నైపుణ్య శిక్షణ అనేక సేవా కార్యక్రమాలు, సుమారు 52 సేవా కార్యక్రమాలతోటి సమాజంలో ఉన్నటువంటి పేద ఆర్యవైశ్యులు, అదేవిధంగా మరి అన్ని కులాల వారికి కూడా సమాజం సేవ చేస్తున్నటువంటి సంస్థ వాసవి క్లబ్ అని చెప్పని తెలియజేస్తూ ఇక్కడికి ఆహ్వానించినటువంటి వాసవి క్లబ్ రాజమహేంద్రవరం టీంకు మరి నా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ జై వాసవి. 25 సంవత్సరాలు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామండి. ఆ సెలబ్రేషన్స్ మనం పాస్ట్ పిఎస్టీలను 25 మంది పిఎస్టీలను సన్మానిస్తున్నామండి. అది కూడా మాకు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందండి. మా క్లబ్ 2000 సంవత్సరంలో ప్రారంభించారండి. అది ఇప్పుడు ఈ టైంలో నేను ప్రెసిడెంట్గా చేయడం, నేను 25వ ప్రెసిడెంట్గా చేయడం చాలా ఆనందంగా ఉంది. మా క్లబ్ సభ్యులందరూ నన్ను అధ్యక్షురాలుగా తీసుకోవడం చాలా సంతోషం అండి.
రాజమండ్రి మోరంపూడి గ్రామదేవత శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం మోరంపూడి గ్రామదేవత శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరించారు. పోలేరమ్మ సత్సంగ సభ్యులు అమ్మవారికి సారె సమర్పించారు. లలితా పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. రాజమండ్రి అన్నపూర్ణపేట చిన్న వీధి సాయిరాం మందిరం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా అన్నపూర్ణమ్మపేట చిన్న వీధి సాయిరాం మందిరం వద్ద సుమారు 3,000 మందికి సేనాపతి సత్యబాబు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీను, వి మధు, ఏ దయాల్, పి కోటేశ్వరరావు, సింగరమణ, వి కరుణ, ఎం సుధీర్ బాబు, ఎస్ సూరిబాబు, వై అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సాయిబాబా మందిరం ఘన విజయంతో ఈ అన్న సంప్రదాయ గొప్ప వైభవంగా అందరికీ సంతోషం అనేది జరుగుతుందని అందరికీ ఈ సంతోష ఉత్సాహాన్ని ప్రతి సంవత్సరం ఈ ఉత్సాహాన్ని మళ్ళీ ఆ బాబావారు అందరి కుటుంబాలని చల్లగా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో చల్లగా చూడాలని కోరు కమిటీ వారు. రాజమండ్రిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం బిఎల్పురం సెంటర్లో ప్లాస్టిక్ ఇచ్చి గిఫ్ట్ తీసుకో కార్యక్రమం నిర్వహించారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమానికి ఈరోజు స్థానిక విఎల్పురం సెంటర్లో ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ ఇచ్చి గిఫ్ట్ తీసుకో కార్యక్రమం మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వినూత్న, ఎస్ఎస్ఐ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుండి స్పందన లభించింది. కార్యక్రమంలో జోనల్ సూపర్వైజర్ కాశీం, శానిటరీ ఇన్స్పెక్టర్ బొర్రారాజు, గంగాధర్, ఎండి రషీద్, ఏ నందీశ్వరి మరియు సెక్రటరీలు, శానిటరీ మేస్త్రీలు, పారిశుద్ధ్య కార్మికులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. జిల్లా మేజిస్ట్రేటు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మా నగరపాలక సంస్థ ఎంహెచ్ఓ గారు మరియు శానిటరీ సూపర్వైజర్ వారి ఆదేశాల ప్రకారం ఈరోజు విఎల్పురం సెంటర్ నందు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమంలో ప్లాస్టిక్ తీసుకొని గిఫ్ట్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ కార్యక్రమం చాలా జయప్రదమైంది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు బొర్రారాజు అండి. మనం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ అనే ప్రోగ్రాము మన సీఎం గారు పెట్టారండి. అది మనం ప్రతి నెల మనం జరుపుకుంటాము. అందులో భాగంగానే ఈరోజు మనం ప్లాస్టిక్ ఎక్స్చేంజ్ మేళా అన్నది మన విఎల్పురం ఆర్ఆర్ సెంటర్ దగ్గర పెట్టామండి. దీంట్లో మనకి ఇక్కడ పబ్లిక్ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. అందరికీ కూడా పబ్లిక్ అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు మరియు సూపర్వైజర్లు అందరూ కూడా ప్లాస్టిక్ని నివారించడానికి చాలా మంచి కార్యక్రమం అయితే చేపట్టారండి. అందులో భాగంగా ఇవాళ ప్లాస్టిక్ని మేము ఇంటిలో ఉన్న వ్యర్థంగా వాడని ప్లాస్టిక్ని తీసుకొస్తే దానికి బదులు ఏదో ఒకటి. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.